వెల్కమ్ టు దేవేందర్ మెథడ్స్. ఈరోజు మనకు షార్ట్స్ రూపంలో కొన్ని బిట్స్ పెట్టామండి. ఆ షార్ట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది చెప్దామని చెప్పి అనుకున్నాం. ఆ ఎక్స్ప్లెనేషన్తో ఒకసారి మీరు చూడండి. ఒక్కొక్కటి డీటెయిల్స్గా మనం నేర్చుకుందాం. మనము ఫస్ట్ ఈ బిట్టు మన షార్ట్ రూపంలో పెట్టాం. వాటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇదండి. చూద్దాం ఒకసారి. ఇట్లా మ్యాచ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని చెప్పి ఇలా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ క్రింది వ్యాఖ్యలను జతపరచండి అని చెప్పి ఇచ్చాడండి. ఏంటి ఇక్కడ అంటే హైపాటియా, పిసి మహలనోబిస్, బౌద్ధాయన, రామానుజన్ అని చెప్పి నలుగురు శాస్త్రవేత్తల గురించి ఇచ్చారు. ఈ నలుగురు శాస్త్రవేత్తలు కూడా తెలంగాణ ఎస్ఏ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు ఈ ముగ్గురు ఉన్నారండి. ఏపీ విద్యార్థులు మాత్రం ఈ శాస్త్రవేత్తలు లేరు, ఒక రామానుజన్ తప్ప. హైపాటియా కానీ పిసి మహలనోబిస్, బౌద్ధాయన అని చెప్పి తెలంగాణ విద్యార్థులు మాత్రమే ఈ ఫస్ట్ ఉన్నటువంటి ఈ యొక్క శాస్త్రవేత్తలు ఉన్నారు. వారికి సంబంధించి ఒకసారి చూద్దాం. హైపాటియా ఎవరంటే మొట్టమొదటి మహిళా గణిత శాస్త్రవేత్త ఎవరంటే హైపాటియా అండి. మొట్టమొదటి మహిళా గణిత శాస్త్రవేత్త. ఈ ప్రత్యేకత ఏంటంటే ఈజిప్ట్ దేశంలో జన్మించింది. ఆ దేశంలో అలెగ్జాండ్రియా నగరంలో జన్మించిందండి ఈజిప్టు దేశం. ఈమె ఏం చేసిందంటే తన తండ్రి మంచి మేధావి, గణిత శాస్త్రంలో సహాయం చేసేది. కానీ హైపాటియా ఆమె కూడా కొన్ని గణిత శాస్త్రానికి సంబంధించి మంచి పుస్తకాలు కూడా రాసింది. ఏం రాసిందంటే ఈ హైపాటియా కామెంటరీ ఆన్ ద అపోలోనోయిస్ అని, కామెంటరీ ఆన్ ద అపోలోనోయిస్ కోనిక్స్ అని చెప్పి ఒక పుస్తకాన్ని రాసింది. ఈ పుస్తకం ఎప్పుడైతే రాసిందో చాలా ఫేమస్ అయిపోయింది ఈ యొక్క హైపాటియా. అంటే కామెంటరీ ఆన్ ద అపోలోనియస్ అనేటటువంటి పుస్తకం ఎప్పుడైతే రాసిందో, మంచి పేరు వచ్చిందో, అప్పుడు మొట్టమొదటి మహిళా గణిత శాస్త్రం ఈమె. అంత పేరు ప్రఖ్యాతలు సాధించిందండి ఈ యొక్క హైపాటియా. అంటే ఆమెకు సంబంధించినటువంటి విషయం ఏంటి? కామెంటరీ ఆన్ ద అపోలోనియస్. కాబట్టి ఏ2 ఎక్కడుంది చూసుకోవాలి మీరు ఇక్కడ రాసేటప్పుడు. ఇక్కడ ఏ2 ఉంది, ఇక్కడ ఏ1 ఉందంటే ఇది మీకు కరెక్ట్ తెలిసింది కాదు. ఏ2 ఉంది, ఇక్కడ ఏ4 అంటే ఇది కూడా కాదు. మరి ఏముంది ఇక్కడ ఏ2 ఉంది, ఇది ఓకే. ఇది తెలిస్తలా, తెలియకపోతే వదిలిపెట్టండి. పిసి మహలనోబిస్ అంటే తెలియని వ్యక్తులు మన భారతదేశంలో ఎవరు ఉండరు. ఆయన ఎవరు అంటే ఇక్కడ ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్ అంటాం. అంటే భారతీయ గణాంక శాస్త్ర పితామహుడు అని చెప్పి అంటాం. మనకు పంచవర్ష ప్రణాళికలు ఉన్నాయి కదా, రెండవ పంచవర్ష ప్రణాళిక రూపకర్త ఎవరంటే పిసి మహలనోబిసే. ఆయన ఇక్కడ ఏంటంటే నేషనల్ శాంపిల్ సర్వే, ఇక్కడ చూడండి, నేషనల్ శాంపిల్ సర్వేకు ప్రారంభానికి రూపకర్త కూడా ఎవరంటే పిసి మహలనోబిస్. అంటే ప్రశాంత చంద్ర మహలనోబిస్ అని చెప్పి అంటాం. ఇతను ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి 1931లో కూడా ఏర్పాటు చేశాడు. మంచి ఫేమస్ గణిత శాస్త్రవేత్త ఈ యొక్క పిసి మహలనోబిస్ అండి. ఓకే, కాబట్టి బి ఏమవుతుంది? 4 అవుతుంది. మరి B4 ఏడుంది? ఇక్కడ B4 ఉంది, ఏ2 ఉంది. ఓకే, ఇక్కడ కూడా A2 B4 ఉంది. సి కరెక్ట్ తెలిసి ఉండాలి మనకు. సి అంటే ఎవరు? బౌద్ధాయన. అసలు బౌద్ధాయన ఎవరు అంటే భారతదేశంలో ప్రాచీన భారతీయ గణిత శాస్త్రం ఎవరంటే బౌద్ధాయన. బౌద్ధాయన అంటే మీకు గుర్తుకు రావాల్సింది శుల్బ సూత్ర. శుల్బ సూత్ర అంటే ఏంటంటే కొలిచే తాడు అని అర్థం. శుల్బ సూత్ర అంటే అర్థం ఏంటి అంటే కొలిచే తాడు. ఈ శుల్బ సూత్రాల్లో ఎవరు రాశారంటే అపస్తంభుడు శుల్బ సూత్ర అని చెప్పి, కాత్యాయన శుల్బ సూత్ర అని చెప్పి, మానవ శుల్బ సూత్ర అని చెప్పి, బౌద్ధాయన శుల్బ సూత్ర అని చెప్పి. ఈ శుల్బ సూత్రాలు అంటే ఏంటంటే జామితీయ నియమాల సమూహారంగా ఏర్పాటు చేసిన సూత్రాలే ఈ యొక్క శుల్బ సూత్రాలు. ఇవన్నీ జామితీయ నిర్మాణాల యొక్క సమూహారం గురించి మొత్తాన్ని తెలియజేసిన మొత్తం శుల్బ సూత్రాలండి. అంటే బౌద్ధాయన శుల్బ సూత్ర, అపస్తంభ శుల్బ సూత్ర, మానవ శుల్బ సూత్ర, కాత్యాయన శుల్బ సూత్ర అని చెప్పి శుల్బ సూత్రాలు 4 ఉంటాయి. ఓకే, దాంట్లో బౌద్ధాయన శుల్బ సూత్రాన్ని మనకు తెలిసి ఉండాలి. కాబట్టి C3 ఎక్కడ ఉంది? ఇక్కడ C3 ఉంది, ఇక్కడ C1 ఉంది. కాబట్టి డైరెక్ట్ ఆన్సర్లోకి వెళ్ళిపోవచ్చు. మరి D1 రామానుజన్, D1 అంటే ఇక్కడ ఏమవుతుంది? D1. ఈ యొక్క శ్రీనివాస రామానుజన్ 1920 ఏప్రిల్ 26న అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ, ఫెలో ఆఫ్ ది ట్రినిటీ కాలేజ్ నుంచి గౌరవం పొందినటువంటి మంచి మన భారతీయ గణిత శాస్త్రవేత్తలు అంటే శ్రీనివాస రామానుజన్. ఈయన కొన్ని నోట్బుక్స్ రాసుకున్నాడు. ఎప్పుడు 1920లో ట్రినిటీ కాలేజ్ రాసుకొని పెట్టుకొని ఉన్నాడు. 1976 ఇయర్లో ఈ యొక్క ట్రినిటీ కాలేజీలో ఏంటంటే ఇక్కడ ఈ ట్రినిటీ కాలేజీలో జార్జ్ ఆండ్రూస్ అనేటటువంటి వ్యక్తి వెతికి ఈ యొక్క శ్రీనివాస రామానుజన్ యొక్క నోట్బుక్ని కనుగొన్నాడు. అక్కడ ఉన్నటువంటి సూత్రాలు చాలా సూత్రాలు ఉన్నాయి ఈ యొక్క మ్యాథమెటిక్స్ సంబంధించింది. అందుకనే ది లాస్ట్ నోట్బుక్ అంటే ఎవరంటే ఈ యొక్క శ్రీనివాస రామానుజన్, D1. కాబట్టి ఇది ఆన్సర్ అండి.
ఇలా మనం ఒక్కొక్క శాస్త్రవేత్త గురించి కొన్ని డీటెయిల్స్గా బాగా డిస్కస్ చేస్తే ఏమంటే సబ్జెక్ట్ ఉంటుంది, ఒక్క బిట్ కూడా మిస్ కాదు. ఇలాంటి అడుగుతుంటాడు. తెలంగాణ డిఎస్సిలో ఈ హైపాటియా పీసీ మహల్లోబిస్ బౌద్ధ అనే ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్, గురుకులాలకు కూడా వస్తుంటాయి ఇలాంటి బిట్స్. నెక్స్ట్ మనం షార్ట్స్ రూపంలో మళ్ళొక డిస్కస్ చేసాం. ఏంటి అవి అంటే చూడండి ఒకసారి. ఈ క్వశ్చన్, ఈ క్రింది ప్రశ్నలోని సత్యము మరియు అసత్యములను గుర్తించండి అని చెప్పి ఇచ్చాడు. మనం ఇంతకుముందు డిస్కస్ చేశాం. సత్యం అంటే ఇక చూడండి, ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ నుండి గౌరవం పొందిన మొదటి భారతీయుడు ఎవరు అంటే, ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ నుంచి గౌరవం పొందిన మొదటి భారతీయుడు శ్రీనివాస రామానుజన్. ఆల్రెడీ డిస్కస్ చేసాం ఫస్ట్ క్వశ్చన్లో. ఫెలో ఆఫ్ ది ట్రినిటీ కాలేజ్ నుంచి గౌరవం పొందినటువంటి భారతీయుడు కూడా శ్రీనివాస రామానుజన్. ఇది కరెక్టా కాదంటే కరెక్టే అండి, ఇది కరెక్టే. ఓకే, ఇది కరెక్ట్ అండి. నెక్స్ట్ చూడండి, నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నేను ఉన్నాను అన్నాడు రెనే డెకార్టే. ఇతను ఏమన్నాడంటే నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నేను ఉన్నాను అన్నాడు. అసలు ఐ థింక్ దేర్ ఫోర్ ఐ యామ్ అన్నాడు రెనే డెకార్టే. విషయంలో ఈయన ఒక మాట అంటాడు, ఫలితం అనేది దాని కారణం కంటే అంటే ఫలితం కంటే దానికి కారణమైన ప్రాసెస్ గొప్పది అని చెప్పి అంటాడు. ఫలితం కంటే దానికి కారణమైనటువంటి విధానం ఉంది, ఆ ప్రాసెస్, అది గొప్పది అంటాడు. అంటే ప్రాసెస్ గొప్పది, ఫలితం కాదంటాడు ఈ యొక్క రెనే డెకార్టే. విశ్వంలో ప్రతిదీ అన్నీ ఆవిర్భవించున్నాయి. విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఏదో ఒక కారణంతో ఉంది. ప్రతి వస్తువు కావచ్చు, ఏదైనా సరే విశ్వంలో నిక్షిప్తమైనటువంటి ఏదైనా ఒకటి కూడా ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది అని చెప్పి అన్నాడు. రెనే డెకార్టే యొక్క ఆలోచనలు మంచి గణిత శాస్త్రవేత్త చాలా బాగుంటాయి. అందుకనే నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నేనున్నాను అన్నాడు ఎవరైనా, రెనే డెకార్టే. నెక్స్ట్, π = 3.1255గా చెప్పిన వ్యక్తి ఆర్యభట్ట అని చెప్పి ఇచ్చాడు. కానీ అది కాదు. ఎందుకు కాదు అంటే 3.1255గా చెప్పినటువంటి వ్యక్తి అంటే భాస్కరాచార్య. ఇది చెప్పింది ఎవరంటే భాస్కరాచార్య అని గుర్తుపెట్టుకోండి. కానీ ఆర్యభట్ట ఏమని చెప్పాడు, 3.1416 అని చెప్పాడు. కానీ భాస్కరాచార్య ఏమన్నాడు, ఇక్కడ 3.1255 అని చెప్పి ఇక్కడ సామాన్య గణనలకు π = √10గా కూడా తీసుకోవచ్చు అన్నాడు ఈ యొక్క భాస్కరాచార్య. సామాన్య గణనల కంట π = √10 కూడా తీసుకోవచ్చు అని చెప్పి 3.1255 కూడా చెప్పొచ్చు పై వాల్యూ అని చెప్పి రాయొచ్చు అని చెప్పి అన్నాడు. కానీ అది కాదు, ఆర్యభట్ట మాత్రం 3.1416 అని చెప్పాడు. కాబట్టి ఇదేంది, ఇది ఆర్యభట్టకు చెందిందని ఇచ్చాడు, కానీ రాంగ్ ఇది. ఓకే రైట్, ఇది భాస్కరాచార్యకు చెందింది. బీజగణితంలో ధనరుణ సంఖ్యల గురించి చర్చించిన వ్యక్తి ఎవరు అంటే భాస్కరాచార్య. కరెక్ట్. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, సత్యము అసత్యములను గుర్తించండి అని చెప్పించాడు. మనకు అన్నీ తెలిసి ఉండాలి. కాబట్టి ఏ సత్యమే, బి సత్యమే, డి కూడా సత్యమే, సి ఒకటి మాత్రం అసత్యం. ఎందుకు, ఇది చెప్పింది భాస్కరాచార్య కానీ ఇచ్చింది ఏంటి, ఆర్యభట్ట. ఇలా కూడా ఇస్తాడు. కాబట్టి ఏబిడి కరెక్ట్. మరి ఏంటి ఇక్కడ ఏబిసిడి అన్ని కరెక్ట్ అన్నాడు, ఇది కాదు. ఏబిసి కరెక్ట్, డి కరెక్ట్, డి తప్పు అని ఇచ్చాడు, ఇది కూడా కాదు. ఏబి కరెక్ట్, సిడి రాంగ్ అని ఇచ్చాడు, అది కూడా కాదు. ఇక్కడ చూడండి, ఏబిడి ఆర్ ట్రూ, ఏబిడి కరెక్ట్, సి రాంగ్ అని ఇచ్చాడు. ఇది ఆన్సర్ ఏమవుతుంది, ఇది కరెక్ట్ అవుతుంది. ఇలా మనకు ప్రశ్నలు ఇస్తాడు. ఇవే మనం డిస్కస్ చేశాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి, ఈ క్రింది వ్యాఖ్యలను జతపరచండి అని చెప్పించాడు. ఏ వినియోగము, బి అవగాహన, సి వినియోగము, డి అవగాహన. ఇలా ఇచ్చాడు. అంటే అండర్స్టాండింగ్ అప్లికేషన్ మీద ఇచ్చి ఈ యొక్క టీచింగ్ ఆబ్జెక్టివ్కు ఈ లక్ష్యాలకు సంబంధించి స్పెసిఫికేషన్స్ ఇచ్చాడు. ఈ స్పెసిఫికేషన్ దేనికి సంబంధించిన అని చెప్పి ప్రతిసారి డిఎస్సి కానీ టెట్లు కానీ ట్రైమెత్ర వాళ్ళకి ఎడ్జిటి వాళ్ళకి అందరికి కూడా కామన్గానే ఉంటాయి. ఇవే అడుగుతాడు చాలాసార్లు. అంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ చిన్న కోడ్ చెప్తా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఆల్రెడీ యూట్యూబ్లో కూడా కొన్ని క్లాసులు ఉన్నాయి మనం పెట్టినటువంటిది. ఇక్కడ రాస్తున్నాను ఈసిఐ ఈసిడిటి అని గుర్తుపెట్టుకోండి. ఈసిఐ ఈసిడిటి అని గుర్తుపెట్టుకోండి. ఈ అంటే ఎగ్జాంపుల్, సి అంటే క్లాసిఫికేషన్, ఐ అంటే ఐడెంటిఫై ద రిలేషన్షిప్, ఈ అంటే ఎర్రర్స్, సి అంటే కంపారిజన్, డి అంటే డిస్క్రిమినేట్, టి అంటే ట్రాన్స్లేట్, మళ్ళీ ఈ అంటే ఎక్స్ప్లనేషన్. ఇలాంటి పదాలు కనిపిస్తే అవగాహన అని మాత్రం పెట్టండి. ఇది ఒక కోడ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ అవగాహన చూద్దాం. ప్రజెంట్ అయితే ఈ కోడ్ ప్రకారం ఇక్కడ ఏమన్నాడు, ఫలితాలు సరిచూస్తాడు, ఫలితాలు తెలుపుతాడు, దత్తాంశాల్లోని సన్నిహిత సంబంధాలు గుర్తిస్తాడు అన్నాడు. ఇక్కడ విద్యార్థి పరస్పర సంబంధాలు స్థాపిస్తాడు అన్నాడు. మళ్ళీ ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే ఈ ఉందనుకోండి,
ఎస్టాబ్లిష్డ్ ద రిలేషన్షిప్ అంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటంటే ఏ పి రెసిడెన్షియల్ గౌట్ హై స్కూల్ అని గుర్తుపెట్టుకోండి. ఏపీ రెసిడెన్షియల్ గౌట్ హై స్కూల్ అని గుర్తుపెట్టుకోండి. ఏ అంటే అనాలసిస్, పి అంటే ప్రిడిక్షన్, ఆర్ అంటే రీజన్స్ కారణాలు తెలుపుట, జి అంటే జనరలైజేషన్ సాధారణీకరిస్తాడు, హెచ్ అంటే హైపోథిసిస్, ఎస్ అంటే సెలెక్షన్. ఈ విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ దీనికి కారణం రీజన్స్ అనేది కారణాలు తెలుపుతాడు అనేది మాత్రం మ్యాథమెటిక్స్ ప్రకారం అవగాహన అని గుర్తుపెట్టుకోండి. మ్యాథమెటిక్స్ ప్రకారం రీజన్స్ కారణాలు తెలుపుతాడు అనేది అవగాహన. ఓకే, ఇదొక్కటి. అంటే ఇంకో విషయం ఏదివి వినియోగానికి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ ఇవేంటి ఇవేంటి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్. ఎగ్జాంపుల్ క్లాసిఫికేషన్ లేదా నెక్స్ట్ ఇక్కడ ఐ అంటే ఐడెంటిఫై ద రిలేషన్షిప్, ఈ అంటే ఎర్రర్స్, సి అంటే కంపారిజన్, డి అంటే డిస్క్రిమినేట్, ఇక్కడ టి అంటే ట్రాన్స్లేట్, ఈ అంటే ఎక్స్ప్లెనేషన్. ఈ పదాలు మొత్తం అవగాహనకు సంబంధించినవి. వినియోగానికి అనాలిసిస్ విశ్లేషణ చేస్తాడు, పి అంటే ప్రిడిక్షన్ ఊహిస్తాడు, రీజన్స్ మ్యాథమెటిక్స్ ప్రకారం కారణాలు తెలుపుట, ఏ పవర్ 0 = 1 రావడానికి కారణాన్ని తెలిపెను అనేది ఏ లక్ష్యానికి సంబంధించినది కారణాన్ని తెలుపునంటే అవగాహన. ఇదొక్కటి అవగాహన. ఓకే, ఆర్ ఇది తీసేయండి. మిగతా సైన్స్ సోషల్ వాళ్ళకు మాత్రం కారణాలు తెలుపుడంటే మాత్రం వినియోగానికి సంబంధించినది. నెక్స్ట్ జి అంటే సాధారణీకరిస్తాడు జనరలైజేషన్, హెచ్ అంటే హైపోథసిస్ ఊహ, అది కూడా ప్రాకల్పన, ఎస్ అంటే సెలక్షన్ సూత్రాన్ని ఎన్నుకొనుట. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ చూడమ్మా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ అంటే ఎస్టాబ్లిష్డ్ ద రిలేషన్షిప్ అంటే సంబంధాలు స్థాపిస్తాడన్న కూడా వినియోగం అని గుర్తుపెట్టుకోండి. ఓకే, అంటే ఇప్పుడు చూడండి ఒకసారి ఇక్కడ ఎలా ఇచ్చాము వినియోగం అంటే ఇక్కడ ఏమన్నాను ఎస్టాబ్లిష్డ్ ద రిలేషన్షిప్ అన్నాను. కాబట్టి ఏమిటి విద్యార్థి పరస్పర సంబంధాలు స్థాపిస్తాడు అంటే A4 రైట్. అవగాహన చూడండి ఒకసారి ఇక్కడ దత్తాంశాల్లోని సన్నిహిత సంబంధాలు గుర్తిస్తాడు అని ఇచ్చాడు. అప్పుడు ఏమైంది ఇక్కడ B3 కూడా కావచ్చు. ఇక్కడ చూడండి ఒకసారి డి ఉంది. దత్తాంశాలను సన్నిహిత సంబంధాలు గుర్తిస్తాడు అంటే ఏంటి ఐడెంటిఫై ద రిలేషన్షిప్ అంటే ఇక్కడ D3 కూడా అవుతుంది. ఇక్కడ చూడండి D3 అవుతుంది, A4 అవుతుంది. నెక్స్ట్ అవగాహన ఫలితాలు సరిచూస్తాడు. ఓకే, వెరిఫికేషన్ చేస్తాడు అవగాహన. ఫలితాలు తెలుపుతాడంటే వినియోగం గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా వీటితో పాటు ఈ విధంగా అంటే ఇక్కడ చూడండి వినియోగము అంటే విద్యార్థి పరస్పర సంబంధాలు స్థాపిస్తాడు A4 కరెక్ట్. అవగాహన ఫలితాలు తెలుపుతాడంటే B1 కరెక్ట్. సి చూడండి వినియోగం ఇంకా చూడండి ఫలితాలు తెలుపుతాడంటే C2. అవగాహన చూడండి ఒకసారి ఇక్కడ ఇదేంటంటే దత్తాంశాల్లోని సన్నిహిత సంబంధాలు గుర్తిస్తాడు. ఇక్కడ ఏమన్నాను ఐడెంటిఫై ద రిలేషన్షిప్ సంబంధాలు గుర్తిస్తాడంటే అవగాహన గుర్తుపెట్టుకోండి. అవగాహన సంబంధాలు స్థాపిస్తాడంటే వినియోగము A4. ఇలా ఫలితాలు సరిచూస్తాడంటే అవగాహన, ఫలితాలు తెలుపుతాడంటే వినియోగము. ఈ విధంగా గుర్తుపెట్టుకునేది అంటే ఎప్పుడు ప్రతిసారి డిఎస్ఏలో ఇలాంటి బిట్స్ అడుగుతున్నాడు. ఓకే, ఇవి దీనికి ఆన్సర్ ఇది అవుతుంది. A4 B1 C2 D3. ఓకే రైట్. తర్వాత ఈ క్రింది వానిలో ఇండక్టివ్ మెథడ్ ఆగమన పద్ధతికి సంబంధించని అన్నాడు. సంబంధించని అంశాన్ని గుర్తించండి అని చెప్పి ఇచ్చాడు. ఏంటి చూడండి ప్రత్యేక అంశాల నుండి సాధారణీకరణ దిశగా ఆలోచన సాగుతుంది అన్నాడు. ఇక్కడ ఆగమన పద్ధతి అంటే తెలిసిన నుంచి తెలియని దానికి అంటే నోన్ టు అన్నోన్. తర్వాత కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ టు రూల్ ఉదాహరణల నుండి సూత్రీకరణ. పర్టిక్యులర్ టు జనరల్ అంటే ఏంటి ప్రత్యేకం నుంచి సాధారణీకరణ. అవునా కదా చెప్పండి. అంటే ఇక్కడ ఏంటి ప్రత్యేకం నుంచి సాధారణీకరణ అనేది ఆగమన పద్ధతికి సంబంధించినది. ఈడేమంటే సంబంధించింది అడిగాడు. చూద్దాం. ఈ పద్ధతిని స్వయం వ్యాసంగ పద్ధతి అంటాం, అంటే సెల్ఫ్ లెర్నింగ్ మెథడ్ అంటాం. ఉపాధ్యాయుడి యొక్క అనుభవాల ఆధారంగా కొన్ని గైడెన్స్ ఆధారంగా విద్యార్థి తనకు తాను కనుక్కుంటాడు కాబట్టి సెల్ఫ్ లెర్నింగ్ మెథడ్ అంటాం. స్వయం వ్యాసంగ పద్ధతి అని చెప్పి అంటాం. ఆగమన పద్ధతిలో విద్యార్థి సూత్రాన్ని అతనే కనుక్కునే విధంగా ఉపాధ్యాయుడు సహాయం చేస్తాడు. కనుక్కుంటాడు కాబట్టి అతనే కనుక్కుంటాడు కాబట్టి సూత్రాన్ని మర్చిపోడు. ఎన్ని సంవత్సరాలకైనా అతనే గుర్తుపెట్టుకుంటాడు. ఎనాలిసిస్ పెరుగుతుంది, క్రియేటివిటీ ఎక్కువ ఉంటుంది, కంఠస్థానికి అవకాశం ఉండదు ఈ యొక్క ఆగమన పద్ధతికి. కాబట్టి స్వయం వ్యాసంగ పద్ధతి అని చెప్పి అంటాం.
ఇది లాజికల్ థింకింగ్, తార్కికమైనటువంటిది. అంటే తెలిసిన నుండి తెలియని దానికి ఉదాహరణల నుండి సూత్రీకరణ రాబడతాం కాబట్టి ఇది తార్కికమైనది కాబట్టి గణిత బోధనకు ఉపయోగపడుతుంది. అసలు ఇది ప్రాథమిక స్థాయి విద్యార్థులకు ఉపయోగపడుతుంది. గణిత శాస్త్రం మొత్తం ఆగమన పద్ధతి ప్రకారమే రూపుదిద్దుకుంది. కానీ నిగమన పద్ధతి ద్వారా గణితాన్ని మొత్తం మనం చేస్తూ ఉంటాం బట్టి. ఓకే, గణిత శాస్త్రం మొత్తం కూడా ఆగమన పద్ధతి ప్రకారం రూపుదిద్దుకుంది. ఇదే మంచి పద్ధతి. ఎప్పటికీ కూడా బట్టికి అవకాశం లేనటువంటి పద్ధతి ఈ యొక్క ఆగమన పద్ధతి. తార్కికమని ఇది కూడా కరెక్ట్. ఇక్కడ చూడండి ఒకసారి, కాలాన్ని పొదుపు చేస్తుంది, ఇది వేగవంతమైనది. కానీ సుదీర్ఘమైన పద్ధతి అండి, డీమెరిట్స్. ఎందుకంటే వేగవంతమైన పద్ధతి కాదు ఈ పద్ధతి, సంబంధించని అన్నాడు. వేగవంతమైన పద్ధతి ఏంటి? డిడక్టివ్ మెథడ్, నిగమన పద్ధతి. కాలాన్ని పొదుపు చేయదు. ఈ కాలాన్ని అనేది సుదీర్ఘమైనది, కాలాన్ని పొదుపు చేయదు. అంటే కాలయాపనతో కూడుకున్న పద్ధతి ఆగమన పద్ధతి. అంటే ఇది ఎవరికి సంబంధించింది? కాలాన్ని పొదుపు చేస్తుంది, వేగవంతమైనదంటే నిగమన పద్ధతి. నిగమన పద్ధతికి సంబంధించినది. అంటే ఇక్కడ ఏమన్నాడు? ఆగమన పద్ధతికి సంబంధించినది ఏమవుతుంది? ఆన్సర్ డి. ఇది ఆన్సర్, సంబంధించినది. ఈ విధంగా. ఓకే, మరి ఫాదర్ ఆఫ్ ఇండక్టివ్ మెథడ్ అంటే ఫ్రాన్సిస్ బేకన్, ఫాదర్ ఆఫ్ డిడక్టివ్ మెథడ్ అంటే అరిస్టాటిల్. అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. ఇది దీనికి. ఇక్కడ చూడమ్మా, ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇక్కడ 2x + 3y = 13, 3x + 2y = 12 సమీకరణాలను బోధించుటకు గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఏ పద్ధతి ద్వారా బోధిస్తాడన్నాడు. ఇక్కడ ఒక్కసారి చూడండి, 2x + 3y = 13, 3x + 2y = 12 అన్నాడు. ఇక్కడ చూడగానే మనకు తెలిసిపోయింది. ఏం కనుక్కోవాలి? ఏమి కనుక్కోవాలి? ఏమి కనుక్కోవాలి అనేది సారాంశమా దత్తాంశం? అంటే కనుక్కోవలసిన విషయాన్ని ఏమంటే సారాంశం అంటాం. ఇదేమైంది? సారాంశం. మరి సారాంశంతో ప్రారంభించి దత్తాంశాన్ని కనుగొనే పద్ధతి ఏది? దత్తాంశంతో ప్రారంభించి సారాంశాన్ని కనుగొనే పద్ధతి ఏదంటే మీకు తెలిసి ఉండాలి. ఎప్పుడైనా ఒక తెలియని విషయాన్ని, ఓకేనా, అంటే ఏంటి? సారాంశం. ఏమి కనుక్కోవాలి? ఒక తెలియని విషయం నుంచి తెలిసిన విషయానికి రావాలి. అంటే ఏంటి? సారాంశంతో ప్రారంభించి దత్తాంశం. ఏమి కనుక్కోవాలి? XY విలువలు కనుక్కోవాలి. ఏమి కనుక్కోవాలి? ఎలా కనుక్కోవాలి? ఏ ప్రక్రియ ఉపయోగపడుతుంది అని ఒక సారాంశం నుంచి రాబట్టి చిన్న దత్తాంశానికి వస్తాం. అప్పుడు ఏమవుతుంది? ఎనాలసిస్ మెథడ్, విశ్లేషణ పద్ధతి అని చెప్పి అంటాం. ఓకే, ఆగమన కాదు, నిగమన కాదు, సమస్య పరిష్కార పద్ధతి కాదు. ఏమి XY విలువలు, ఏమి కనుక్కోవాలి? XY విలువలు. ఏమి కనుక్కోవాలని సారాంశం. సారాంశంతో ప్రారంభించినట్టే కంపల్సరీ ఏ పద్ధతి అవుతుంది? విశ్లేషణ పద్ధతి. అలా క్వశ్చన్ని బట్టి కూడా ఆన్సర్లు వచ్చేస్తుంటాయి. ఓకే, ఇవి మనకున్నటువంటి షార్ట్స్ రూపంలో మనం యూట్యూబ్లో పెట్టాం. అప్పుడు ఎక్స్ప్లెనేషన్ షార్ట్స్ అనేది తక్కువ, ఓన్లీ 2 minutes లోపల చెప్పాలి కాబట్టి అవి ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ చేయలేకపోయినాం. కాబట్టి మొత్తం ఒకసారి బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి క్లారిటీగా చేశాం. ఓకే, థ్యాంక్ యూ అండి. మన దేవేంద్ర మెథడ్స్ యాప్లో ఎస్ఏ మ్యాథమెటిక్స్ మెథడాలజీ సంబంధించినటువంటి మొత్తం టోటల్ వీడియోస్ ఉన్నాయి. టెస్ట్ సిరీస్ బైలింగ్వల్ ఉంది. ఎస్ఏ ఫిజికల్ సైన్స్ సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, బైలింగ్వల్ ఉంది. అప్ టు 2001 నుంచి 2026 అప్డేట్ ఉన్న బుక్స్ యొక్క సమాచారం మీకు డిఎస్సిలో మెథడాలజీకి 20 మార్క్స్. ఆ 20 మార్క్స్ సంబంధించి కూడా ఏది ఏపీ విద్యార్థులు 20 మార్క్స్. ఆ 20 మార్క్స్ కూడా కంపల్సరిగా మీకు మన దేవేంద్ర మెథడ్స్ యాప్లో యూట్యూబ్లో ఒకసారి చూడండి. చాలామందికి 20 వచ్చాయి, 19.5 వచ్చాయి. ఒకసారి మీరు చూస్తే ఫీడ్బ్యాక్ మీకు తెలిసిపోతుంది. కాబట్టి ఏదైనా ఉంటే కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, దాని ద్వారా ఫోన్ చేసి కనుక్కోవచ్చు. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ.